లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక పంటల సాగుపై మొగ్గు చూపిస్తున్నారు అన్నదాతలు. సాగుదారులకు లాభాలు, ప్రజలకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ సాగు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు గణనీయంగా పెరిగింది. పొదలకూరు మండలం వనంతోపు సమీపంలో దుగ్గిరాల వెంకటేశ్వరులు తన 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి ఊహించని లాభాలను ఆర్జించారు. అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. అసలేంటి ఆ డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్ ఇప్పుడు చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్స్ 2 రకాలు. ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ఉంటుంది. తెలుపు రంగులో ఉన్నవి కాస్త పుల్లగాను, గులాబీ రంగులో ఉన్న పండు మంచి రుచిగాను ఉంటుంది. ఇది క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనేక రకాల విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ తదితర మేలు చేసే గుణాలు ఉంటాయని చెబుతున్నారు. ఒక డ్రాగన్ ఫ్రూట్ దాదాపు 100 క్యాలరీల శక్తిని అందిస్తుందని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తోందని పేర్కొంటున్నారు. ఈ పంట సాగుకు ఉద్యాన శాఖ అధికారులు పూర్తిగా మద్దతిస్తున్నారు. SREGS ద్వారా సబ్సిడీతో పాటు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ధర 50 నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. సిమెంట్ దిమ్మలు, డ్రిప్ సాయంతో పంటను సాగు చేయొచ్చు. సేంద్రియ ఎరువులు వాడితే దిగుబడి అధికంగా వస్తుంది. ఒకసారి మొక్క నాటితే దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 అడుగుల సిమెంట్ దిమ్మ చుట్టూ 4 మొక్కలను నాటవచ్చు. దిమ్మకు మధ్య 2 అడుగుల దూరం ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టును దిమ్మె చుట్టూ అల్లి కిందకు జారకుండా దారంతో కట్టాలి. ఇది ఏడాదిలో 3 సార్లు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ నీటి వినియోగంతో పాటు చీడపీడల ప్రభావము తక్కువగానే ఉంటుంది. మొదటి ఏడాది మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత సంవత్సరం నుంచి పెట్టుబడి లేకుండా పంట సాగు చేయవచ్చు. 500 దిమ్మెలకు 2000 మొక్కలు నాటే అవకాశం ఉంది. పంట పెట్టుబడికి ఎకరాకు లక్షల వరకు ఖర్చు అవుతుంది. మొక్కలకు 4 రోజులకు ఒకసారి నీరు పట్టాలి. నీరు ఎక్కువగా పడితే మొక్కలు త్వరగా పాడైతాయి. డ్రాగన్ ఫ్రూట్ మొగ్గగా మారినప్పటి నుంచి పండుగా మారాలంటే 45 రోజుల సమయం పడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం కిలో ధర 100 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది. పంటను కోసిన తర్వాత 2 నెలల వరకు పండు పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు కూడా. డ్రాగన్ ఫ్రూట్ మొక్కను సైతం విత్తనంగా మార్చి మరో మొక్కను తయారు చేయవచ్చు. పొలంలో తక్కువ స్థలంలో నర్సరీగా మార్చి సీడ్స్ కూడా పెంచవచ్చు. అయితే దాంతో ఇతరులకు నారు అమ్మి కూడా ఆదాయం పొందవచ్చు. ఎకరా పొలంలో నాటిన పంటను సైతం తక్కువ పెట్టుబడితోనే సాగు చేసే అవకాశం డ్రాగన్ ఫ్రూట్కి ఉంటుంది. ఉద్యాన శాఖ అధికారులు సైతం పంట సాగుకు విడతల వారీగా నగదును మంజూరు చేస్తారు. అయితే పంట వేసిన 3 ఏళ్ల తర్వాత నుంచి లాభాలు కూడా ఆర్జించవచ్చు. దగ్గర ఒక 6 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాము. దానిలో వచ్చేసి వేరే వేరే పైర్లు పెట్టాలంటే అది నష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టాము. దానిలో వచ్చేసి 3 ఇయర్స్ అయిపోయింది పెట్టి. 3 ఇయర్స్కి పంట పెట్టినప్పుడు 25 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 25 రూపాయల ఖర్చు ఈ 3 ఇయర్స్ లోపల మాకు రిటర్న్ అయిపోయింది. ఎవరైనా సరే సాగు చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి దానిలో ఉండే నష్టాలు ఏంటంటే బయట వ్యాపారస్తులు వచ్చేసి అవి కుమ్మక్క అయిపోయి తక్కువ రేటుకి అడిగి అవుతారు. కానీ మాకేంటంటే రోడ్డు ప్లేస్ కాబట్టి మాకు బయట అమ్మిచ్చేస్తాం మేము. అందువల్ల మాకేం నష్టాలు అయితే రాలేదు. సాగు చేసేదానికి కూడా ఏమంటే ల్యాండ్ ఇది సూటబుల్, వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది. ఇది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయి నవంబర్ వరకు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్క డిసీజ్ కి డాక్టర్లు డ్రాగన్ ఫ్రూట్ తినమని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. అందువల్ల బాగానే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా డిమాండ్ బాగానే పెరిగింది.
నష్టం అయితే రాదు ఎవరు వేసుకున్నా కూడా. కానీ జాగ్రత్తగా చేసుకోవాలి దాన్ని. ఇది ట్రాక్టర్లు తినమన్నందువల్ల జనానికి కూడా అవేర్నెస్ ఉంది. ఇంకా కూడా ఫ్రూట్ ఏంటంటే తినడానికి అలవాటు పడతారు. ఇప్పుడంతా కలిసి 20% కూడా తినడం లేదు. ఇంకా రాగా రాగా కూడా ఇంకా బాగా డిమాండ్ పెరిగిపోయింది కాయకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకుంటే దానిలో అయితే ఏ నష్టం రాదు. అంత అది మాకు అర్థమైంది. For more videos like this, subscribe Big TV channel.